నమస్కారం. నా పేరు జ్యోతిర్మయి. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఇంట్లోనే ఉంటూ బరువు ఎలా తగ్గాలి. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు ఒబీస్ అయిపోయారు. అంటే 10 మందిలో నలుగురు ఓవర్ వెయిట్ తోటి బాధపడుతూ ఉన్నారు. వాళ్ళ బిఎంఐ కనుక తీసుకున్నట్టయితే, బాడీ మాస్ ఇండెక్స్ కనుక తీసుకున్నట్టయితే 18.5 నుంచి 25 లోపే ఉండాలి. 25 కన్నా ఎక్కువగా ఉంది అంటే మీరు ఓవర్ వెయిట్‌లో ఉన్నారని అర్థం. 30 ఇలా ఇంకా ఎక్కువగా పెరుగుతుంది అంటే మీరు ఒబీస్ అండ్ టైప్ 1, టైప్ 2, టైప్ 3 ఒబేసిటీలో వెళ్ళిపోతారు. సో, ఇలాంటి టైంలో మనకి ఏం చెయ్యాలి? ఏం తినాలి? అని చాలామంది ఆహ్, ఆహ్, డౌట్ తోటి ఉంటారనమాట. సో, ఇలాంటి వాళ్ళకి ఎలాంటి డైట్ తీసుకోవాలి? కొంతమంది ఏం చేస్తారంటే ఒకేసారి ఎక్కువగా తినేస్తారు. అండ్ తినేసిన తర్వాత మళ్ళీ టైం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఫాస్టింగ్స్ అని చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మన బాడీకి ఏమవుతుందంటే ఒకసారి మనం కంటిన్యూగా ఫుడ్ ఇవ్వడం వల్ల కావాల్సిన దానికన్నా ఎక్కువ ఇవ్వడం వల్ల బాడీలో మనకి లివర్‌లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. లివర్ దాని కెపాసిటీ అయిపోయిన తర్వాత మన బాడీ ఫ్యాట్ సెల్స్ పైన టార్గెట్ చేస్తుంది. అంటే ప్రతి ఒక్క ఫ్యాట్ సెల్ పైకెళ్ళి ఫ్యాట్ ద్వారా డిపాజిట్ అవుతుంది. మనం ఏది ఎక్సెస్ అమౌంట్‌లో తీసుకున్నా గానీ కూడా బాడీలో ఫ్యాట్ రూపంలో స్టోర్ అయిపోయి ఉంటుందన్నమాట. సో, ఇలా బాడీలో ఎక్కువగా స్టోర్ అవుతున్న కొద్దీ మనం ఫ్యాట్ పర్సెంటేజ్ అనేది ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. ఈ ఫ్యాట్ పర్సెంటేజ్‌తో పాటు మనం 2 టైప్స్ ఆఫ్ ఫ్యాట్ జనరల్లీ మనం చూస్తూ ఉంటాం. అదేంటంటే విసరల్ ఫ్యాట్ అంటాం అండ్ సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంటాం. సబ్క్యూటేనియస్ ఫ్యాట్ వచ్చేసి మనం స్కిన్ కింద కనిపించేది సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అని అంటాం. కడుపు పైన, థైస్ పైన, డబుల్ చిన్, ఆర్మ్ ఫ్యాట్ చుట్టూ ఉండేది సబ్క్యూటేనియస్ ఫ్యాట్. విసరల్ ఫ్యాట్ వచ్చేసి మనకి ఆర్గన్స్ చుట్టూరా ఉంటుందన్నమాట. అంటే హార్ట్, లివర్, కిడ్నీస్, ప్యాంక్రియాస్ దీనిపైన ఉండేదాన్ని మనం విసరల్ ఫ్యాట్ అని అంటాం. సో, మీరు కావాల్సిన దానికన్నా ఎక్కువగా తీసుకోవడం వల్ల లివర్ తర్వాత ఈ ఫ్యాట్ సెల్స్‌లోనే ఎక్కువగా మీకు స్టోర్ అయిపోయి ఉంటుంది. దీంతో పాటు మనకి విసరల్ ఫ్యాట్ పెరిగే అవకాశాలు ఉంటాయి. విసరల్ ఫ్యాట్ ఎక్కువగా పెరగడం వల్ల కూడా మనకి చాలా మట్టికి కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో, ఇవన్నిటిని కంట్రోల్ చేసుకోవడానికి మనం ఏం చేయాలి? ఒకటి, మనం ఇంట్లోనే ఉంటూ బరువుని తగ్గించుకోవడానికి ఏం చేయాలంటే ఒక బ్యాలెన్స్డ్ హెల్తీ డైట్ అనేది తీసుకోవాలి. ఫస్ట్ మనం టైమ్ టు టైమ్ ఫుడ్‌ని కన్జ్యూమ్ చేసుకోవాలి. మీరు ఏ టైం అయితే పెట్టుకుంటున్నారో అంటే పొద్దున నేను 9:00కి బ్రేక్‌ఫాస్ట్ చేయాలి, 1కి లంచ్ చేయాలి, డిన్నర్ 7 లోపు కంప్లీట్ చేయాలి. సో, ఈ టైమింగ్స్ అనేది మనం ఫిక్స్ చేసుకుంటూ ఉండాలనమాట. ఎందుకంటే మన బాడీని మనం అలవాటు చేసుకోవడం వల్ల మన ఎంటైర్ సర్కాడియన్ రిథమ్ అంటారు. ఈ సర్కాడియన్ రిథమ్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. అంటే మీ బాడీ ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఈరోజు 9:00కి మీరు బ్రేక్‌ఫాస్ట్ మార్నింగే మీరు ఇచ్చారనుకోండి, ఎవ్రీ డే 9:00కి యూ విల్ ఫీల్ మనకి హంగర్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో, ఫస్ట్ మీరు కంట్రోల్ చేసుకోవాల్సింది ఏంటంటే టైమింగ్స్ అనేది కంట్రోల్‌లో చేసుకోవాలి. టైమింగ్స్‌తో పాటు మీరు ఏం తింటున్నారు, ఎంత తింటున్నారు అనేది కాన్సంట్రేట్ చేసుకోవాలి. పొద్దున్నే లేచిన వెంటనే చాలామంది ఎక్కువగా హెవీ ఫుడ్స్ తింటూ ఉంటారు. హెవీ ఫుడ్స్ తింటే పొద్దున్నే హెల్తీగా తినాలి, బ్రేక్‌ఫాస్ట్ ఎప్పుడు కింగ్ లాగా తినాలని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. కానీ కింగ్ లాగా బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటున్నామంటే క్యాలరీస్ ఎక్కువగా ఇస్తున్నామా, న్యూట్రియంట్స్ ఎక్కువగా ఇస్తున్నామా అనే దానిపైన దృష్టి పెట్టాలి. క్యాలరీస్ కనుక ఎక్కువగా ఇస్తున్నారంటే అల్టిమేట్‌లీ అది ఫ్యాట్ కిందే వెళ్ళి డిపాజిట్ అయిపోతుంది. అందుకే మనకి న్యూట్రియంట్స్ ఎక్కువ ఉండే ఆహారాలని పొద్దున ఇవ్వాలన్నమాట. న్యూట్రియంట్స్ ఎక్కువగా ఇవ్వడం వల్ల బరువు తగ్గడంతో పాటు మన బాడీలో ఎటువంటి ఫ్యాట్ ఫార్మేషన్ అవ్వకుండా ఉంటుంది. అందులో ప్రోటీన్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇలాంటివి మనం ఎక్కువ క్వాంటిటీలో ఇవ్వాలి మార్నింగ్. అండ్ దీని తర్వాత మనం ఏం చేయాలి అంటే మనం తీసుకునే ఆయిల్ అనేది కంట్రోల్‌లో పెట్టుకోవాలి. ఆయిల్ ఎలాంటి ఆయిల్ వాడుతున్నాము, రిఫైన్డ్ ఆయిల్స్ వాడుతున్నామా, లేకపోతే ఫిల్టర్డ్ ఆయిల్స్ వాడుతున్నామా అనే దానిపైన దృష్టి పెట్టాలి. ఫిల్టర్డ్ ఆయిల్స్ అనేవి మన బాడీకి చాలా మంచిది. రిఫైన్డ్ ఆయిల్స్ అనేవి న్యూట్రియంట్స్ తక్కువగా ఉంటాయి, బాడీకి అంత మంచిది కాదు. ఒక్క పర్సన్ నెలకి 500 ఎంఎల్ కన్నా ఎక్కువగా నూనె వాడొద్దు. సపోజ్ మీ ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి, నలుగురికి 2 లీటర్ కన్నా నెలకి నూనె ఎక్కువగా యూజ్ చేయొద్దనమాట. సో, ఇలా మీరు వాడుతున్నారంటే డెఫినెట్‌లీ దీనివల్ల కూడా మన బాడీలో ఫ్యాట్ ఫార్మేషన్ ఎక్కువగా పెరిగి మీరు ఒబేసిటీకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ మనం చూసుకున్నట్టయితే 1 గ్రామ్‌కి 4 కిలో క్యాలరీస్ ఎనర్జీ వస్తుంది. అదే ఫ్యాట్స్ 1 గ్రామ్‌కి 9 కిలో క్యాలరీస్ ఎనర్జీ వస్తుందనమాట. సో, మీరు తీసుకునే ఆహారాల్లో కార్బోహైడ్రేట్స్ తగ్గించడం కన్నా ఈ ఎక్సెస్ ఫ్యాట్ కంటెంట్ ఏదైతే తీసుకుంటున్నారో దాన్ని తగ్గించడం వల్ల ఈజీగా బరువు
తగ్గించుకోగలుగుతారు. సో కార్బోహైడ్రేట్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ డైట్లో ఉండేలాగా చూసుకోండి. మీరు ఇంట్లో ఉపయోగించుకునే ఆయిల్ని కంట్రోల్ చేసుకోండి. టైం టు టైం ఫుడ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ యాక్టివిటీ మినిమం 1 గంట ఫిజికల్ యాక్టివిటీ ఉండేలాగా చూసుకోండి. అండ్ నిద్ర, ఒక్క మనిషికి రోజుకి 8 గంటల రాత్రి నిద్ర కంపల్సరీ ఉండాలి. ఒకవేళ మీరు నిద్ర పోవట్లేదు అనుకోండి, మీ బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. సో మినిమం 8 అవర్స్ ఆఫ్ స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దీంతో పాటు మనం తీసుకునే ఆహారంలో వెజిటేబుల్ సాలెడ్స్ కంపల్సరీ ఇంక్రీజ్ చేసుకుంటూ ఫైబర్ క్వాంటిటీని ఎక్కువగా ఉపయోగించుకుంటే ఇంట్లోనే మనం ఈజీగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. సో ఇంకొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.